ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన కొద్ది దినములుగా మనం క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ, ఆ బలి అర్పణలో ఆయన మరణం గురించి మనం ధ్యానిస్తూ, ఆ యొక్క మరణం ఎన్ని రకాలో గడిచిన దినము మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క మరణమునకు పెట్టబడిన పేర్లను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. అంటే లేఖనాల్లో క్రీస్తు ప్రభు యొక్క మరణం ఏ విధంగా పిలువబడింది, ఆ మరణం ఏ ఏ పేర్లతో పిలువబడింది అనే ఆ ఆ పేర్లను ఈరోజు మనము ఒక్కొక్కటి కూడా ధ్యానించబోతున్నాం. క్రీస్తు ప్రభు మరణానికి లేఖనములు పెట్టిన పేర్లు. మొదటిది అటాన్మెంట్, అనగా ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అనేది ఇది పాత నిబంధన ఆ యాజకత్వానికి లేక లేవియ విధానానికి సంబంధించిన మాట. దీని అర్థం ఏంటంటే కప్పివేయుట అని మనకు కనపడుతుంది. ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రాయశ్చిత్తం చేయుట అనగా ఒక వ్యక్తి యొక్క పాపములకు జరిగించే ప్రాయశ్చిత్తం. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేది పాత నిబంధన బలియాగాలలో అనేక బలియాగములకు ఫలితముగా దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప కార్యమై ఉన్నది. కనుక ఒకరి పాపములకు జరిగించే ఒక ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము మన అందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా జరిగించబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యము నుండి గమనించగలం. క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ప్రాయశ్చిత్తంగా మన కొరకు అనుగ్రహించబడినది. ప్రాయశ్చిత్తార్థమైన బలిగా మనము లేఖనాలలో దీన్ని గురించి చదవగలం. అంటే మనందరి పాపములకు, దోషములకు క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ప్రాయశ్చిత్తమైనది. ఉదాహరణకు ఆదికాండము 20వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకి మాట కనపడుతుంది. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను అని మనకు ఈ మాట కనపడుతుంది. ఇక్కడ అబీమెలెకు శారమ్మను తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు అబీమెలెకును గద్దిస్తాడు. అబీమెలెకును గద్దించినప్పుడు అబీమెలెకు ఇది నేను తెలియక చేశాను అని దేవునితో చెప్పి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ స్త్రీని తిరిగి తీసుకుని వెళ్ళి ఆమె భర్తకు అప్పగించమని చెప్పగా అబీమెలెకు అబ్రహాము దగ్గరకు
వచ్చి సారమును సురక్షితంగా అప్పగిస్తాడు. అప్పగించేటప్పుడు ఆయన ప్రాయశ్చిత్తముగా గొర్రెలను, గొడ్లను, దాస దాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో, నా దేశమును ఎదుట ఉన్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై. ప్రాయశ్చిత్తమునగా పెనాల్టీ. తాను చేసిన అపరాధానికి ఆయన పెనాల్టీ కడుతున్నాడు. కనుక ఇది పెనాల్టీ అన్నమాట. అంటే ప్రాయశ్చిత్తం. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇది ప్రాయశ్చిత్తం అనగా చేసిన దోషానికి లేక అపరాధానికి, తప్పుకి పెనాల్టీ కట్టడము, చెల్లించడం అనేది ప్రాయశ్చిత్తం. కనుక ఇక్కడ మనకి మొట్టమొదటిగా ఈ ప్రాయశ్చిత్తము కనపడుతుంది. తర్వాత మనము పాత నిబంధన బలి అర్పణల దగ్గరికి వెళ్ళిన నిర్గమాకాండము 29వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ప్రాయశ్చిత్తము నిమిత్తము ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. ఇలాగా మనకి ప్రాయశ్చిత్తార్థమైన బలి పాత నిబంధనలో కనపడుతుంది. కనుక ఇశ్రాయేలీల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు ఒక ప్రాయశ్చిత్తార్థమైన బలి కార్యాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. ఇక లేవీ కాండంలో కూడా 4వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటే, అతడు పాప పరిహారార్థ బలి కోడెను చేసినట్లు దీన్ని చేయవలెను. అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. కనుక పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు మరి ప్రాయశ్చిత్తార్థ బలిని గురించి చెప్పబడింది. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని వాక్యము ఇలాగ మనకు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో క్రొత్త నిబంధనలో ఈ మాట మనకి కనబడుతుంది. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన గ్రంథం నుండి పౌలు గారు ఈ యొక్క మాటను ఆయన రెఫర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి యొక్క అతిక్రమములకు పరిహారము జరిగించుటకు, పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు ఆయన బలి అయినాడు. ఆయన మరణించినాడు. కనుక మన పాపములకు మనము ప్రాయశ్చిత్తము జరిగించవలసి ఉండగా, మన పాపములకు మనకు బదులుగా క్రీస్తు మరణము ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము తను చేసిన పాపమునకు లేక తన దోషములకు మరి తనే పెనాల్టీ కట్టాడు. తనే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దానికి ఆయన కొన్ని కానుకలను లేక గొర్రెలను, ఎడ్లను, దాసీ జనాంగాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. కానీ మనము ఈ పెనాల్టీ చెల్లించవలసి ఉండగా మనకు బదులుగా మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని శిలువ పైన మరణింప చేయటం ద్వారా ఆయనకు శిక్ష విధించడం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే
ప్రాయశ్చిత్తార్థ బలిగా లేఖనములలో అనగా నిర్గమకాండం, లేవియకాండం ఇలాగ ధర్మశాస్త్రంలో ఎన్నిసార్లు ప్రాయశ్చిత్తార్థ బలి గూర్చి చెప్పబడిందో, ఆ ప్రాయశ్చిత్తార్థ బలి జరగబోయే క్రీస్తు లేక క్రీస్తు చేయబోయే ప్రాయశ్చిత్తార్థ బలికి లేక ఆయన మరణానికి ముంగుర్తుగా ఈ బలులు, ఈ పాత నిబంధనలో చెప్పబడిన అర్పణలు సూచనగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం జరిగించారో అప్పుడే ప్రాయశ్చిత్తార్థ బలులన్నీ కూడా, అర్పణలన్నీ కూడా నెరవేర్చబడి సర్వలోకమునకు ఆయన ఏకైక ప్రాయశ్చిత్తార్థ బలిగా చేయబడ్డాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఉన్న కొన్ని పేర్లలో మొదటిది ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తము అనేది క్రీస్తు ప్రభు ద్వారా మనకందరికీ జరిగింది. ఇక రెండవది సాక్రిఫైస్ అనగా బలి. బలిని గూర్చి మనము గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము మనకి ఇలాగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసుక్రీస్తు వారి యొక్క పస్కా బలి అర్పణ ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఎందుకంటే పాత నిబంధనలో నిర్గమకాండము, అలాగే లేవియకాండము, సంఖ్యాకాండం ఇలాగ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న పుస్తకాలలో చెప్పబడిన బలి అర్పణలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణకు సాదృశ్యముగా, ముంగుర్తుగా చెప్పబడ్డాయి. పాత నిబంధనలో వధించబడిన ఆ పస్కా గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా వధించబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఆ యొక్క పస్కాకు ఆ పస్కా యొక్క నెరవేర్పుగా ఆయన పస్కా బలిగా వధించబడ్డాడు. పాత నిబంధనలో పులియని పిండితో రొట్టె ఆచరించమని దేవుని వాక్యం తెలియజేసింది. ఇశ్రాయేలీలు ఆ విధంగా ఆ పాతదైన పులిపిండిని వారు ఆ యొక్క పాత నిబంధనలో చెప్పబడిన పులియని రొట్టెను వారు జరిగించారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక ఆ పాత దానితో మనకి పని అక్కర్లేదు కనుక, ఎందుకంటే క్రీస్తు మన కొరకు పస్కా బలి అయ్యాడు, పస్కా పశువుగా వధించబడ్డారు. సిలువ అనే బలిపీఠం మీద లోక పాపమును మోసుకుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువు పస్కా బలిగా ఆయన అర్పించబడ్డాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ధర్మశాస్త్రంలో ఉన్న సకల బలులకు ముగింపైంది. సకల బలి అర్పణలకు కూడా ఆయన ముగింపునిచ్చాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవ పేరు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అర్పణ, ఆఫరింగ్ అన్నారు ఇంగ్లీష్లో. అర్పణ, ఈ యొక్క అర్పణను గూర్చి మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-14 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము అలాగే 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము
పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము బలి అర్పణగా చేయబడింది. ఇది అర్పణ. ఏ అర్పణ అంటే బలి అర్పణ. క్రీస్తు ప్రభువు బలి అయ్యాడు. అర్పణగా ఆయన అర్పించబడ్డారు. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ అనేది సర్వలోక మానవాళి కొరకు జరిగించబడిన బలి అర్పణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అన్నాడు. అంటే పౌలు గారు ఈ మాట రాస్తూ, పాత నిబంధన ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కనుక యాజకత్వ విధానాలు, బలి అర్పణలు ఆయన క్షుణ్ణంగా ఎరిగిన వాడు గనుక క్రీస్తు ప్రభు జరిగించిన శిలువ యాగము అది బలియాగము. క్రీస్తు ప్రభువుని దేవుడే అర్పణగా బలిగా అర్పించాడు. క్రీస్తు తన్ను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. కనుక ఈ యొక్క గొప్ప కార్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక గొప్ప బలి అర్పణ. క్రీస్తు ప్రభు యొక్క మరణము స్వీయ బలి అర్పణ. ఇక్కడ పాత నిబంధనలో ఒక ప్రధాన యాజకుడు లేక యాజకుడు ఒక గొర్రె పిల్లను లేక ఒక మేక పిల్లను ఆయన తీసుకొని దానిని బంధించి దానిని బలిపీఠం మీద వధిస్తాడు. ఆ బలి పశువు స్వీయంగా అంటే తనంతట తానుగా ఆ బలి పశువు తన్ను తాను అర్పించుకోలేదు. కానీ వేరొక వ్యక్తి అనగా ఒక యాజకుడు ఆ బలి అర్పణ కార్యక్రమాన్ని జరిగిస్తాడు. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరో అర్పించలేదు, కానీ తనంతట తానే ఆయన బలి అర్పణ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కనుక చూడండి, మనం యెషయా గ్రంథం చదువుకున్నట్లయితే 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. చూడండి, ఈ మాట మనం గ్రహించాలి. అతడు తన్ను తానే అనగా తనను తానే స్వీయ బలియాగం అనగా తనంతట తానుగా తనను తానే ఎవరో ఆయన్ని అర్పించలేదు, కానీ తనంతట తానుగా తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. కనుక క్రీస్తు పాత నిబంధనలో బలి అర్పణ ఎవరో అర్పించేది, కానీ క్రొత్త నిబంధనలో బలి అర్పణ స్వీయ బలి అర్పణ అనగా తనకు తానుగా తనంతట తానుగా జరిగించే బలి అర్పణగా మనం గ్రహించగలం. కనుక క్రీస్తు ప్రభు వారు ఆయన తనకు తానుగా తనంతట తానుగా ఆయన ఈ యొక్క బలి అర్పణ జరిగించినట్లుగా మనము చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము మనందరి కొరకు జరిగించబడిన ఒక గొప్ప బలి. పాత నిబంధనలో చెప్పబడిన సకల బలి అర్పణలకు పరిపూర్ణమైన ముగింపు, పరిపూర్ణమైన నెరవేర్పు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము బలి అర్పణ. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం నుండి. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని
ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన. కనుక ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అలా బలి అర్పించుకొనుట ద్వారా మనందరికీ కూడా పాప ప్రక్షాళన జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టముగా తెలియచేయబడతా ఉంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము అది సర్వలోక మానవాళి కొరకు జరిగించబడిన బలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అన్నాడు. ఒక్క బలి ద్వారా, అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక బలి. ఆ బలి అర్పణ ద్వారా మనందరి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం జరిగించారు, పాప విమోచన జరిగించారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రాయశ్చిత్తముగా పిలువబడింది. రెండవది బలిగా పిలువబడింది. మూడవది అర్పణగా పిలువబడింది. నాలుగవ పేరు మనం గమనించినట్లయితే ర్యాన్సమ్ అన్నారు ఇంగ్లీష్లో, అంటే క్రయధనము. క్రయధనము. క్రీస్తు ప్రభు యొక్క మరణము సర్వ మానవాళికి క్రయధనముగా చెల్లించబడింది. ఇది జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనము ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ఆయన యొక్క బలి అర్పణను గురించి ఎంతో స్పష్టమైన విషయాలు, ఆయన మరణాన్ని గురించి ఎంతో స్పష్టమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న సమయంలో పలికిన మాట 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దాన్ని మనం చదువుకుంటే, ఆ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. క్రయధనము, ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఆయన క్రయధనం అయ్యాడు మనందరి కొరకు. క్రీస్తు ప్రభు వారు క్రయధనముగా అప్పగించబడ్డాడు. కనుక మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క మరణము క్రయధనము. వచనం నుండి మనం ఉందాం. రోమీలకు రాసిన 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుంటే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఎలయనగా ఈ ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కృపావరం అయితే అనేకమైన అపరాధముల మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన యెడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై మనుష్యులకు అందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధించబడుటకు
కారణమాయెను. కాబట్టి ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే క్రీస్తు ప్రభు యొక్క మరణము అనేది మనకు ఒక పుణ్యకార్యము వలన లేక కృపాదానముగా క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించుట ద్వారా మనమందరము జీవప్రదమైన నీతి విధిలోనికి పొందుటకు, నీతి విధిని పొందుటకు, నీతిమంతులుగా చేయబట్టకు కారణమైనట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము క్రయధనముగా మన కొరకు దేవుడు అప్పగించాడు. కనుక క్రయధనముగా ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనము ఇక్కడ చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఇంకొక పేరేమిటంటే క్రయధనము. క్రీస్తు ప్రభు వారు మన కొరకు క్రయధనముగా ఆయన చెల్లించబడ్డాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు దానికి చెల్లించే ధనమే క్రయధనము. కనుక యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి పాపములకు ధనాన్ని చెల్లించాలి. ఆయన ఆ యొక్క ధనాన్ని చెల్లించుటకు ఆయన కాలంలో చెప్పబడినట్లుగా ఆ రోజుల్లో కొంత వెండిని అలాగే కొంత బంగారాన్ని క్రయధనముగా చెల్లించేవారు. అబ్రహాము శారమ్మ చనిపోయినప్పుడు హేతు కుమారుల దగ్గర మక్ఫేలా గుహను ఆయన కొంటాడు. అక్కడ ఒక పొలాన్ని కొంటాడు. ఆ పొలాన్ని కొన్నప్పుడు అక్కడ కొంత వెండిని ఆయన క్రయధనముగా చెల్లిస్తాడు. దేవుడు మనందరి పాపములకు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన చేసిన త్యాగము మన అందరి పాపములకు క్రయధనమైనది. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు ఇలా రాస్తూ ఉంటారు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, అంటే క్రయధనముగా ఆ వెండి బంగారములు మీ కొరకు చెల్లించబడలేదు గాని, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. కనుక సర్వలోక మానవాళి యొక్క పాపములకు, పాప ప్రాయశ్చిత్తమునకు, ఆ ప్రాయశ్చిత్తము జరిగించుటకు కొంత క్రయధనం కావలసి వచ్చింది. ఆ క్రయధనమే క్రీస్తు ప్రభు యొక్క రక్తము, క్రీస్తు ప్రభు యొక్క మరణం. కనుక యేసుక్రీస్తు వారు అనేకుల యొక్క ఆ పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన క్రయధనముగా చెల్లించబడ్డారు. ఆయన మన అందరి దోషములకు, పాపములకు క్రయధనమైపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా చెప్పిన మాట జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ చేయుటకును అనేకులకు ప్రతిగా, అంటే మనందరికి ప్రతిగా, మనందరి ప్రాణాలకు ప్రతిగా, మనందరి రక్తానికి ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. మనము తరచుగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. క్రీస్తు ప్రభువు ఆయన తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తమే క్రయధనముగా మనందరి కోసము చెల్లించబడింది. యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక 7 ముద్రలు వేసిన, అంటే 7 సీల్స్ వేసిన గ్రంథం ఒకటి కనపడింది. ఆ గ్రంథంలో ఏముంది? అది
చదవాలని, చూడాలని ఆయనకు ఆశ కలిగింది. కానీ ఎవరూ కూడా దాన్ని విప్పలేకపోయారు. అలాగా విప్పలేకపోయినప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో! ఈ గ్రంథాన్ని ఎవరు విప్పలేకపోయారే అని. అప్పుడు ఆ సింహాసనం దగ్గరున్న 24 పెద్దలలో ఒక పెద్ద ఆయనతో ఇలా అంటున్నాడు. "ఏడవకుము, ఇదిగో" ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట కనపడుతుంది. "ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను." ఆ మాట విన్న తరువాత ఆయన సంతోషపడ్డాడు. 6వ వచనం, "మరియు సింహాసనమునకును, ఆ 4 జీవులకును, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను, 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను." ఆయన ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నారో, ఆ పెద్దలు ఇలా అంటున్నారు 9వ వచనంలో. ఆ పెద్దలు, "నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులను గాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు." ఇప్పుడు పెద్దలు అంటున్నారు ఆ గొర్రెపిల్లతోటి, "అయ్యా! నీవే దానికి యోగ్యుడవు. నీవు ఎందుకు యోగ్యుడవు అంటే, నీవు వధించబడ్డావు. వధించబడిన వాడవై నీ రక్తమును క్రయధనముగా అర్పించి ఈ భూమి మీదున్న ప్రతి వంశంలో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను నీవు కొన్నావు. కనుక నీ రక్తమే క్రయధనం. కనుక క్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రయధనముగా చెల్లించబడింది ఆయన బలియాగంలో. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము, మరణమునకు పెట్టబడిన మరొక పేరు క్రయధనము. ఆయన మన కొరకు మరణించుట ద్వారా క్రయధనము చెల్లించబడింది. ఒకవేళ ఆయన మరణించకపోతే మనకు క్రయధనం అనేది లేదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు. ఆయన మన కొరకు ధర చెల్లించాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకున్నాం. తిమోతి మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడును గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని అని తాను గూర్చి చెప్పుకుంటూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము క్రయధనము. తర్వాత మనం గమనించినట్లయితే ప్ర ప్రాయశ్చిత్తము, క్రీస్తు ప్రభు యొక్క మరణానికి పెట్టబడిన మరొక పేరు ప్రాయశ్చిత్తము. అంటే ప్రొపిచియేషన్ అన్నారు ఇంగ్లీష్‌లో. ప్రాయశ్చిత్తము. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు ఈ లోకానికి పంపబడ్డాడు. యోహాను గారు ఆయన గూర్చి ఇలా రాశాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ మూల భాషలో ఇలా ఉంటది. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు
శాంతికరమై ఉన్నాడు. ఇంగ్లీష్‌లో ఇలా ఉంటుంది. అండ్ హి ఈస్ ద ప్రొపిజియేషన్ ఫర్ అవర్ సిన్స్ అండ్ నాట్ ఫర్ అవర్స్ ఓన్లీ, బట్ ఆల్సో ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. కనుక యేసుక్రీస్తు వారు సర్వలోక పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము జరిగించాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రాయశ్చిత్తము. ఇది ఆయన ఆయన కోసం ఆయన చేసుకున్న ప్రాయశ్చిత్తము కాదు. మనందరి కోసము, మన పాపముల కోసము ఆయన చేసిన ప్రాయశ్చిత్తమైనది. మనకు ప్రాయశ్చిత్తము ఆయన జరిగించినట్లుగా మనము ఈ యొక్క వచనాల్లో ఎంతో స్పష్టంగా మనం చూడగలం. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క మాట ఇలా కనపడుతుంది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయన మన అందరి పాపములకు శాంతిని జరిగించుటకు, శాంతికరముగా ఉండుటకు, సమాధానపరచుటకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. మనం అటాన్మెంట్ అనే దాని గురించి చెప్పుకున్నాం మొదటిగా. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అంటే ముంగుర్తిగా అబ్రహాము విషయంలో అబీమెలెకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేశాడో, అలాగే ప్రాయశ్చిత్తార్థ బలులు ఏ విధంగా మనకు నిర్గమ లేవి సంఖ్యాకాండంలో కనపడతాయో, అలాగే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన ఒక పరిహారం జరిగించాడు. ఆ యొక్క పరిహారము ద్వారా, అంటే ప్రాయశ్చిత్తమును జరిగించుట ద్వారా, ఆ పరిహారము ద్వారా సర్వలోకానికి శాంతికరముగా ఆయన చేయబడ్డాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించితే యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ఒక పాప పరిహారం. పాప పరిహారమును జరిగించుట ద్వారా ఆయన మనందరికీ కూడా పరిహారమైపోయాడు, ప్రాయశ్చిత్తమైపోయాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తూ ఉంటారు. 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునైండుటకు ఆయన అలాగూ చేశాను. కనుక జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పూర్వము చేయబడిన పాపములకు పరిహారము జరిగించుటకు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, పైన 24 వచనంలో మాట కనబడుతుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అనగా పరిహారము, క్రీస్తు ప్రభువు పరిహారము జరిగించుట ద్వారా కలిగిన విడుదల, ఆ విడుదల ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము సర్వ మానవాళి యొక్క పాపములకు పరిహారమైనది, అది ప్రాయశ్చిత్తమైనది. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, పాపము, బలి, రక్తము అనేది మనం ఆలోచించినప్పుడు పరిహారార్థమైనది. అందుకే అనేకసార్లు మనం పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి అనే మాటలు తరచుగా పాత నిబంధనలో యాచక సంబంధమైన కార్యాలలో, అనగా ఎక్కువగా లేవికాండం, అలాగే నిర్గమకాండం, సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు మనందరి కొరకు పరిహారము చేశాడు, ఆ ప్రాయశ్చిత్తము చేశాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం
22 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము మనం గమనించినట్లయితే నిర్గమకాండములో ఈ యొక్క మాటలు కనపడతాయి. 25 అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకుందాం. 25 అధ్యాయము 22 వచనం. అక్కడనే నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండియు, శాసనములు గల మందసం మీద నుండు 2 కెరూబుల మధ్య నుండియు నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ఈ యొక్క ప్రాయశ్చిత్తము లేక పరిహారం ఎలా జరుగుతుందంటే, ప్రధాన యాజకుడు ఆ ఆ యొక్క హ్మ్, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి, ఆ అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠానికి వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ రాయుట ద్వారా ఆ యొక్క ఆహ్, ఆ బలిపీఠపు కొమ్ములకు ఆ రక్తాన్ని చమురుట ద్వారా పాప ప్రక్షాళన జరిగించబడుతుంది. కనుక పాప పరిహారం జరిగించుటకు జరిగే ఈ కార్యక్రమం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ముంగుర్తుగా కనపడుతుంది. దేవుడు కరుణాసనము లేక కరుణాపీఠము ఆహ్, పైన చూసినప్పుడు రక్తము లేక ప్రాణము, అంటే గొర్రెపిల్ల యొక్క రక్తము లేక వధించబడిన ప్రాణమును చూసినప్పుడు ఆయన దాన్ని చూసి సంతృప్తి చెంది పాప విమోచన జరిగించాడంట. అలాగే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ కరుణాపీఠం మీద ఒలికించినప్పుడు, చిందించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క త్యాగము ద్వారా మనందరికీ కూడా పరిహారం జరిగింది. ప్రాయశ్చిత్తం జరిగించబడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము మనందరి కొరకు జరిగించబడిన పరిహారము లేక ప్రాయశ్చిత్తం. ఇక చివరిగా మరొక మాట మనము గమనించినట్లయితే, 6వ పేరు ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు మరణానికి పెట్టబడిన మరొక పేరు రికాన్సిలియేషన్, అనగా ఆహ్, సమాధానపరచబడటం, సంధి చేయబడటం, లేక రాజీ పడటం అనే మాటలు మనం చూడగలం. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము మనల్ని సంధి చేసింది, లేక సమాధానపరిచింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇంగ్లీష్‌లో చాలా చక్కగా ఉంటది. గాడ్ వాస్ ఇన్ క్రైస్ట్ రికన్సిలింగ్ ద వరల్డ్ అంటు హిమ్సెల్ఫ్. రికన్సిలింగ్ చేశాడాయన. ఆయన మనలను ఆయన సమాధానపరుచుకున్నాడు. అందుకే చివర్లో ఇంగ్లీష్‌లో ఈ మాట కనపడుతది. అండ్ హ్యాత్ కమిటెడ్ అంటు అస్ ద వర్డ్ ఆఫ్ రికన్సిలియేషన్. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణము సర్వలోక మానవాళి యొక్క పాపములకు సమాధానకరమైనది, సమాధానపరచబడినది. కనుక క్రీస్తు ప్రభు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు గారు ఈ మాట రాస్తూ ఉన్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, బై హిమ్ టు రికన్సైల్ ఆల్ థింగ్స్ అంటు హిమ్సెల్ఫ్ అని క్రీస్తు ప్రభు ద్వారా జరిగే ఈ రికన్సిలియేషన్, సమాధానపరచబడే ప్రక్రియను దేవుడు ముందుగానే తెలియచేశాడు. కనుక ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా,
ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా, ఆయన క్రయధనము ద్వారా, ఆయన పరిహారము ద్వారా దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి పెట్టబడిన ఈ 6 పేర్లు కూడా మనకు ఆయన జరిగించిన కార్యాలను అనగా ప్రాయశ్చిత్తాన్ని, బలిని, అర్పణను, క్రయధనమును, ప్రాయశ్చిత్తమును, సమాధానపరుచుకొనుటను, మరణము ద్వారా ఆయన జరిగించాడు. కనుక ఆయన మరణానికి లేఖనాలు పెట్టిన పేరేమిటి అంటే ఇవి. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు మీరు వింటూ ఉండగా యేసుక్రీస్తు వారు నీ కొరకు, నీకు బదులుగా ప్రాయశ్చిత్తమైనాడు. నీ కొరకు, నీకు బదులుగా బలి అయినాడు. నీ కొరకు, నీకు బదులుగా అర్పణ అయినాడు. నీ కొరకు నీవు చెల్లించుటకు బదులుగా ఆయనే క్రయధనముగా చెల్లించబడ్డాడు. నీవు నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉండగా ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రాయశ్చిత్తమైపోయాడు. ఆయన అనగా దేవునికి నీకు ఉన్న శత్రుత్వమును లేక నీ పాపము ద్వారా కలిగిన ఉగ్రత నుండి ఆయన నిన్ను తప్పించుటకు ఆయన మన సమాధానమైపోయాడు. ఆయనే మరణించుట ద్వారా తండ్రి అయిన దేవునితో మనలను సమాధానపరిచాడు. కనుక మన సమాధాన కారకుడయ్యాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీవు చేయవలసిన ప్రతి దానిని దేవుడే చేశాడు గనక నీవు నీ పాపములు ఒప్పుకుంటే చాలు. క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబట్టు ద్వారా ఆయన నామాన్ని ఒప్పుకొని ఆ ఆ నామములోనికి నీవు రక్షణ పొందుట ద్వారా నీకు ఈ ఈ యొక్క మరణములో జరిగించబడిన ప్రాయశ్చిత్తము, బలి అర్పణ, క్రయధనము, అలాగే పరిహారము, సమాధానము అన్నీ నీకు చెందుతాయి. నువ్వేమి చేయాల్సిన పని లేదు. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీ కోసము క్రీస్తు ప్రభు మరణంలో ఇన్ని కార్యాలు చేశాడు. కనుక నువ్వు ఒక్క కార్యం చేస్తే చాలు. నువ్వు పాపివని గ్రహించి, నీ పాపములు ఒప్పుకొని, క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి, ఆయన ఉచితముగా అనుగ్రహించే రక్షణ పొందుట ద్వారా ఇవన్నీ నీకు చెందుతాయి. ఇవన్నీ నీ జీవితంలో జరిగించబడతాయి. తద్వారా నీవు దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవుతావు. దేవుని రాజ్య ప్రవేశము నీకు ఉచితంగా లభిస్తుంది. కనుక ఇట్టి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటూ, ఎంతో శ్రద్ధగా మీరు విన్నందుకు మీకు నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.